తీసుకున్నారు. ఓఎస్డీగా రిక్కీ పండిట్ నియామకాన్ని ప్రస్తుతానికి ఆయన రద్దు చేశారు. రిక్కీ పండిట్ని నిన్న ఆయన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఆయన నియామకం చేసిన తర్వాత మరి ఇవ్వాలనే వెంటనే ఆయన ఆ పదవి నుంచి తొలగించేశారు. ప్రస్తుతానికి ఇది రాజకీయంగా తమిళనాడు మొత్తంగా చర్చ నడుస్తుంది. దేశం మొత్తం ఇటు విజయ్ డెసిషన్ని ఒక్కసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ రిక్కీ రాధన్ పండిట్ అనే వ్యక్తి ఎవరు? ఒకసారి మనం చూస్తే రిక్కీ రాధన్ పండిట్, ఆయనని వెట్రివేల్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్, జ్యోతిష్యుడు. ఈ జ్యోతిష్యం దాంతోపాటు న్యూమరాలజీ అలాగే స్పిరిచువల్ అడ్వైజర్, ఈ 3 పనులు ఆ వ్యక్తి చేస్తాడంట. కొన్ని సంవత్సరాలుగా బిజినెస్ సర్కిల్స్లో అలాగే పొలిటికల్ సర్కిల్స్లో చాలామంది బిజినెస్మెన్కి చాలామంది పొలిటీషియన్కి ఈయన పనిచేసేవాడంట. మరి విజయ్కి కొన్ని సంవత్సరాలుగా విజయ్తో కూడా ఈయనకి అనుబంధం ఉందంట. విజయ్తో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. సినిమాల్లో ఉన్నప్పటి నుంచి విజయ్తో ట్రావెల్ చేస్తున్నాడంట. విజయ్ ఈ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అవుతారు అంటూ ముందుగానే ఈయన విజయ్కి చెప్పాడు. చాలామందితో కూడా మాట్లాడాడంట. సో ఓవరాల్గా విజయ్ గెలుపుకి మరి ఈయన హెల్ప్ ఉందని విజయ్ భావిస్తున్నాడా? అందుకే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఆయనకి బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం చేశాడా? కానీ వెంటనే ఆ డెసిషన్ని వెనక్కి తీసేసుకున్నాడు. ఎందుకు? కొంత వ్యతిరేకత వచ్చింది తమిళనాడులో ప్రతిపక్ష పార్టీల నుంచి, అలాగే తనతో పాటు ఉన్న కూటమి పార్టీలు, ఇవన్నీ కూడా వ్యతిరేకించాయి. ఎందుకు వ్యతిరేకించాయి? విజయ్ తీసుకున్న డెసిషన్ని 24 గంటల్లోనే మళ్ళీ వెనకకు ఎందుకు తీసేసుకున్నాడు అన్న దానిపై డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, అసలు ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. ఒక రకంగా నిన్న తనని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించాలి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ జరిగిన ఫ్లోర్ టెస్ట్లో స్పీచెస్లో కూడా మాట్లాడుతూ నేను కొన్ని ఇష్యూస్ని మళ్ళీ ఒకసారి రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా, ఒకసారి కొన్ని చేంజెస్ చేసే ప్రయత్నం చేస్తా అంటూ విజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన కొంతసేపటికే ఓఎస్డీగా నియమించిన రిక్కీ పండిట్ని ఇమీడియట్గా రిమూవ్ చేసేశారు. అసలు ఎలా చూడాలి? మొదటగా ప్రతిపక్షాలు అసలు రిమూవ్ చేయడానికి గల కారణాలు, ముఖ్య అంశాలు ఏంటి? ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత డీటెయిల్గా మిగతా విషయాలు మాట్లాడదాం. రైట్ కృష్ణమోహన్, మొదటగా రిక్కీ పండిట్ లాంటి వ్యక్తిని ఓఎస్డీగా ఎందుకు నియమించాడు? అట్ ద సేమ్ టైం 24 గంటల్లోనే తనని రిమూవ్ చేయడానికి, ఆ పదవి నుంచి తొలగించడానికి గల ముఖ్య కారణం ఏంటి? బేసిక్గా తమిళనాడులో రాధాకృష్ణన్ పండిట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గతంలో ఆయన జయలలిత ఉన్నప్పుడు కూడా చాలా దగ్గరగా జయలలితతో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. జయలలిత కూడా కొంత ఆస్ట్రాలజీ అందులో జ్యోతిషాన్ని గట్టిగా నమ్ముతారు. ఆమె ఉన్నప్పుడు కూడా ఈ రాధన్ పండిట్ చాలా వరకు ఆమె సొంత వ్యవహారాలన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. ఆమె జయలలిత ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కూడా ఈయనతో మాట్లాడిన తర్వాతనే ఈయన అది బాగుంటుంది, ఇది మంచి ప్రజలు వస్తుంది అని తర్వాతనే చెప్పే పరిస్థితి. తర్వాత కాలగమనంలో విజయ్ కూడా రాధన్ పండిట్ చాలా కీలకమయ్యారు. అయితే రాధన్ పండిట్ చాలా క్లియర్ గా విజయ్కి కొన్ని సినిమాల వ్యవహారంలో కావచ్చు, తన స్టెప్స్ వ్యవహారంలో పొలిటికల్ గా కూడా కొంత సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా విజయ్ దాదాపుగా 50% మార్జిన్ ఓట్లతో ఆయన అధికారంలోకి రాబోతున్నారు అనేది ఆయన గట్టిగా మాట్లాడిన పరిస్థితి. అయితే కృష్ణమోహన్, గత ప్రభుత్వాలు అంటే ఇప్పుడు జయలలిత ఉన్నప్పుడు కానీ మిగతా ప్రభుత్వాలు కానీ ఉన్నప్పుడు ఈయనకి ఏమైనా పదవిని ఇచ్చాయా? ఓఎస్డీగా ఈయన గతంలో కూడా బాధ్యతలు నిర్వహించాడు ఏమైనా? లేదు, జయలలిత దగ్గర అఫీషియల్ గా పదవులు లేకపోయినా జయలలిత ఉన్నప్పుడు నేరుగా ఎనీ టైం ఇంటికి వెళ్ళగలిగిన పరిస్థితిలో ఉండేవాడు. అంటే అంత దగ్గరగా ఉండేవాడు. కానీ అన్అఫీషియల్ గా తన వర్క్స్, తన పనులు జరుగుతూ ఉంటాయి. అంటే జయలలితకి చాలా అత్యంత నమ్మకస్తుడుగా ఉండిన తర్వాత విజయ్కి కూడా పరిచయం, విజయ్తో కొంత ఏర్పాటు జరిగింది. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పదవి వచ్చిన తర్వాత మొదటి పోస్ట్ ఓఎస్డీ ఫర్ పొలిటికల్ అడ్వైజర్ కింద అతనికి సిఎస్ ఒక పదవిని ఇచ్చారు. అంటే అది విజయ్ ఆదేశాల మీదనే జరిగింది. అయితే దీన్ని ఇచ్చిన వెంటనే కొంత సోషల్ మీడియాలో కూడా యువత ఓట్లతో గెలిచిన వ్యక్తి జ్యోతిష్యాన్ని నమ్ముతూ జ్యోతిష్యుడిని
ఓఎస్డీగా నియమించుకున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్న పరిస్థితి అయితే కనపడింది. అయితే ఈ రోజు అసెంబ్లీలో ప్రధానంగా విజయకాంత్ భార్య ప్రేమలత ఈ వ్యవహారాన్ని చాలా గట్టిగా మాట్లాడారు, చాలా గట్టిగా ఆమె ప్రశ్నించారు. మిమ్మల్ని యువత ఒక మంచి లీడర్ గా తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి చేస్తే మీరు రాజకీయ అవసరాల కోసం లేకపోతే జ్యోతిష్యం చెప్పే వ్యక్తులను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది తప్పు నా ఉద్దేశంలో అని ఆమె మాట్లాడింది. తర్వాత విసికేకి సంబంధించిన సభ్యులు కొందరు కృష్ణమోహన్ మీరు ఒక్కసారి అలానే లైన్ లో ఉండండి. ప్రేమలత మాట్లాడిన మాటల్ని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మిస్టర్ రతన్ పండిట్ is own astrologer. They are giving the high post in the government. This is highly condemned by all the people of Tamil Nadu. Even I registered my voice there in the floor. What is the impression giving to the youngsters and the people of Tamil Nadu? It's highly condemned because who is Mr. Ratan Tata? Who is Mr. Ratan Pandit? If CM believe him, no problem. No one is going to ask about that. He should keep him by personally, not in the government. So it's highly condemned by the people of Tamil Nadu. I also raised the voice for that. So it is and all the not showing the good things for the people of. ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? విజయ్ పర్సనల్గా తను బిలీఫ్స్ ఉండొచ్చు, తను అతన్ని నమ్మొచ్చు, లేకపోతే తనను గురువుగా భావించవచ్చు, కానీ పొలిటికల్గా తనకి ఒక హైయెస్ట్ పదవి చీఫ్ మినిస్టర్కి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటే ఒక అత్యంత టాప్ లెవెల్ పోస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి పోస్ట్ని ఎలా ఇస్తారు అంటే ఆమె ప్రశ్నిస్తుంది. కృష్ణమోహన్, ఎస్ మీరు ఓవర్ టు యూ, మీరు చెప్పండి. మీకు దాని తర్వాత ప్రేమలత స్టేట్మెంట్, అలాగే సోషల్ మీడియాలో ఏం జరిగింది డిస్కషన్? అంటే అసెంబ్లీలో ముందుగా దీని మీద ప్రేమలత మాట్లాడటం, ఆ తర్వాత వీసీకే అభ్యర్థులు మాట్లాడటం, అలాగే టీఎంకే కూడా దాన్ని చాలా సీరియస్ గా ఉదయనిధి చాలా సీరియస్ గా వ్యవహారాన్ని ప్రశ్నించారు. మీకు ఏదైనా వ్యవహారం ఉంటే, లేదు మీరు నమ్మితే మీరు డెఫినెట్ గా మీరు ఇంట్లో పెట్టుకోండి, లేదు మీరు పర్సనల్ గా ఏదైనా చేసుకోండి, అంతేగాని ఒక పరిపాలన, అందులో పొలిటికల్ పరిపాలన విభాగానికి దీన్ని ఒక ఓఎస్డీగా నియమించడం అనేది చాలా రాంగ్ మెసేజ్ పోతుంది. యువత ప్రధానంగా మిమ్మల్ని నమ్మింది ఈ వ్యవహారంలోనే. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఈ నిర్ణయానికి తీసుకున్నారు అని చెప్పి ప్రశ్నించిన తర్వాత విజయ్ వెంటనే ఆ వ్యవహారం అయిపోయిన తర్వాత విజయ్ వెంటనే తన స్పీచ్ లో క్లియర్ గా చెప్పారు, ఎస్ మీరు కొంతమంది దీని మీద వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నేను దీన్ని తిరిగి చెక్ చేసుకుంటాను, క్రాస్ చెక్ చేసుకుంటాను అని చెప్పి తన ప్రసంగాన్ని అయితే ముగించారు. వెంటనే ఆ మాట చెప్పిన 5-10 నిమిషాల్లోనే అతను అసెంబ్లీ నుంచే ఒక పేపర్ మీద రాసి సంబంధిత అధికారులకు ఇవ్వడం, అసెంబ్లీ నుంచి బయటికి వచ్చే లోపలే ఆ సిఎస్ ఆ పదవి నుంచి అతన్ని తొలగించినట్టు చెప్తారు. అంటే ఇట్లాంటి వ్యవహారాలని బేసిక్ గా ఒక రకంగా సోషల్ మీడియాలో ఏం చెప్పారంటే, యువత మిమ్మల్ని నమ్ముకొని వెళ్తే మీరు అందరూ జ్యోతిష్యులను నమ్ముకోండి, మీరు ముఖ్యమంత్రులు అవుతారు, లేదు మీరు చదువులో బాగుపడతారు, లేదు మీరు ఇంకో దాంట్లో వ్యాపారంలో జ్యోతిష్యులను నమ్ముకుంటే బాగుపడతారు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతని మీద ట్రోల్స్ జరిగాయి. అయితే ఇది మామూలుగా తమిళనాడులో జ్యోతిష్యం పెద్దగా ఎవరు నమ్మరు, డిఎంకే పార్టీ అసలు నమ్మరు. ఆ ఏఐడిఎంకేలో ఒక జయలలిత అన్న కొంత పూర్తిగా నమ్మకాలు ఉండేవి, కానీ మిగతా ఏ నాయకులకి అది ఉండేది. కాకపోతే ఈ రాధన్ పండిట్ చాలా మంది మంత్రులకు, చాలా మంది ముఖ్యమంత్రులకి, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి ఆస్ట్రాలజీ చెప్పడం, తర్వాత జ్యోతిష్యం చెప్పడం, ఇవన్నీ కూడా కొంత చెప్పే అలవాటు ఉన్న వ్యక్తి. సో అతన్ని దీని మీద మొదటి నిర్ణయం మీదనే, అంటే ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, ఒక అధికారిని నియమించాలని ఒక నిర్ణయం తీసుకున్న మీదనే, దాని మీదనే కొంత వ్యతిరేకత రావడం, అసెంబ్లీలో కూడా దీని మీద పూర్తిగా చర్చకు రావడం, దాంతో ఇమీడియట్ గా ఆ పదవి నుంచి అతన్ని తొలగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ఎటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఇంకా, అంటే ఇప్పుడు ప్రధానంగా అధికారంలో కూడా విపక్షం ఉంది. ఎందుకంటే అధికారంలో విజయ్తో పాటు టీవీకేతో పాటు తర్వాత వీసీకే ఉంది, తర్వాత ఇంకా వామపక్షాలు ఉన్నాయి, తర్వాత ముస్లిం లీగ్ ఉన్నాయి,
ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మేము కూడా దీనికి సమాధానం చెప్పబోతాం, దీనికి మేము కూడా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా మేము కూడా విమర్శలకి దారి తీస్తాం, పాయింట్అవుట్ చేస్తామని చెప్పకనే మొదటి రోజు అసెంబ్లీ బల పరీక్ష సమీపంలోనే ఈ వ్యవహారాన్ని వాళ్ళు కూడా గుర్తు చేయడంతో విజయ్ ఈ వ్యవహారం మీద కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కళ్యాణ్ రైట్. కృష్ణమోహన్, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. ఒకసారి ఈ జీవోస్కి సంబంధించి ఒక జీవోస్ని ఏదైతే నిన్న అపాయింట్ చేస్తూ ఒక జీవోని రిలీజ్ చేశారు, అలాగే ఇవాళ ఆ అపాయింట్మెంట్ని రద్దు చేస్తూ మరొక జీవోని రిలీజ్ చేశారు. ఆ జీవోస్ని కూడా ఒక్కసారి చదివి ఒకసారి స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక ఒకసారి ఎగ్జాక్ట్లీ పబ్లిక్ డిపార్ట్మెంట్లో మనం చూడొచ్చు. సబ్జెక్ట్ వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ పబ్లిక్ డిపార్ట్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ తిరు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివెల్ యాజ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ టు చీఫ్ మినిస్టర్ పొలిటికల్ అడ్వైజర్గా రివోక్డ్ ఆర్డర్స్. సో మొత్తం మీద ఫ్రమ్ ద మినిస్టర్స్ ఆఫీస్ నోటెడ్ డేటెడ్ 12/05/2026 office proceedings. The orders issued regarding the appointment of Ricky Radhan Pandit Vetrivel as officer on special duty to Chief Minister in the reference second cited is hereby revoked. So మొత్తం మీద ఇది రివోక్ చేసింది, అంటే నిన్న వచ్చిన జీవోని మళ్ళీ తొలగిస్తూ ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనొచ్చు. కృష్ణమోహన్, ఒక్కసారి మీరు అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఒక్కసారి చూస్తే విజయ్ చీఫ్ మినిస్టర్గా ఫస్ట్ అపాయింట్మెంట్ అని చెప్పొచ్చు ఒక రకంగా. రిక్కీ రాధన్ డజంట్ మ్యాటర్ అతను ఎవరు ఏంటి దానిపైన విజయ్కు ఉన్న బిలీఫ్స్ ఏంటి, అతనికి ఉన్న రిలేషన్ బాండ్ అనేది పక్కన పెడితే విజయ్ చీఫ్ మినిస్టర్గా తీసుకున్న మొదటి డెసిషన్ అని చెప్పొచ్చు. ఆ మొదటి డెసిషన్ని 24 గంటల్లోనే వెనక్కి తీసేశాడు. అంటే వామపక్షాలు కావచ్చు, కూటమిలో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ప్రతిపక్షాలు ఎవరు ఏం క్వశ్చన్ చేసినా తన డెసిషన్ని తను వెనకకి తీసేసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నట్టు చూడాలా, లేకపోతే ఒక ఈగో లేని పర్సన్ని చూసినట్టు చూడాలా? ఎలా చూడాలి ఈ డెసిషన్ని? బేసిక్ గా నిజమే. అంటే ఒక అధికారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే దాని వ్యవహారంలో వెనక్కి వచ్చే పరిస్థితి అంటూ ఉండదు. సాధారణంగా కొంతమంది ముఖ్యమంత్రులు నేను పట్టిన కుందేలకు 4 కాళ్లే 3 కాళ్లే అనే రకంగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు. కానీ విజయ్ అట్లా చూడలా. ఓకే, తనకి దగ్గర కావచ్చు, మిత్రుడు కావచ్చు, అది తన ద్వారా వచ్చిందా లేకపోతే కొంతమంది అధికారుల అత్యుత్సాహం ద్వారా వచ్చిందా లేదా అనేది కూడా చూడాలి. బట్ ఎనీహౌ వచ్చిన విమర్శని వెంటనే తను రివోక్ తీసుకోగలిగారు. అక్కడ కొంత మెచ్చుకోవాలి. ఆ వ్యవహారంలో ఖచ్చితంగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ వ్యవహారాన్ని ఒక నిర్ణయంలో తప్పో ఒప్పో ఉన్నప్పుడు దాని మీద వెంటనే ఆలోచించడం, దాని తగ్గట్టుగా కొంత సమాచారాన్ని తీసుకోవడం, ఇది వెంటనే ఆర్డర్స్ కూడా రివోక్ ఆర్డర్ కూడా తీసుకోవడం అది ఈస్ గుడ్ సైన్. బట్ కాకపోతే రాబోయే రోజుల్లో పదే ఇది జరగకూడదు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయం చాలా బలమైన నిర్ణయంగా ఉండాలి. అది అవసరం అనుకుంటే ప్రజలకి ఒక మేలు చేసే విధంగా ఉండాలి చెప్పితే ఏదో సొంతానికో లేకపోతే ఇంకొకటికో జరిగే వ్యవస్థలాగా ఉండకూడదు అనేది వాళ్ళు క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాన్ని మీద చాలా మంది 1-2-3 సార్లు ఒక చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకి స్పష్టంగా ఉంది. అయితే ప్రతిపక్షాలు వెంటనే దీని మీద కండెమ్ చేయడం, తర్వాత దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకించడం, అందులో పార్టీలో ఉన్న బీసీకే కావచ్చు, తర్వాత వామపక్షాలు కూడా దీని మీద ఈ నిర్ణయాన్ని మీరు ఇంకొకసారి ఆలోచించుకోవాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి స్వయంగా చెప్పడంతో ఆయన వెంటనే ఈ నిర్ణయాన్ని తీసుకోగలిగారు. అయితే వెంటనే ఆగా మేఘాల మీద జీవో కూడా వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు చాలా మార్పులు తీర్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా గతంలో ఉన్న సిఎస్లు లేకపోతే అధికారులు వీళ్ళందరినీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మార్చాల్సిన పరిస్థితి ఉంది. అది ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎవరు తన కాన్ఫిడెంట్ ఇచ్చే అధికారులు ఎవరు, తనకు తెలిసిన అధికారులు ఎవరు, లేకపోతే ప్రభుత్వం నడపడం చాలా కష్టం. దాంట్లో ఈ అధికారుల్ని ముందు ఏకీకృతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ విధంగా మార్చుకోవాలి, సిఎస్ని ఎవరిని పెట్టుకోవాలి, డీజీపీని ఎవరిని పెట్టుకోవాలి, అక్కడ ఉన్న అధికారుల పరిస్థితి ఏంటి, దీని మీద విజయ్ పూర్తి స్థాయిలో కూర్చోవాలి. ఇప్పుడు బల పరీక్ష వరకు కొంత టెన్షన్ లో ఉన్నారు. బల పరీక్ష అయిపోయింది, ఆయన బంపర్ మెజార్టీతో గెలిచారు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో
ఇమీడియట్ గా చేయాల్సింది పరిపాలన మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పరిపాలన ఏ విధంగా సజావుగా తీసుకువెళ్ళాలి, సజావుగా సాగించాలి అనే దాని మీదనే ఇప్పుడు ఈ వ్యవస్థను అయితే జరపాలి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద చీఫ్ మినిస్టర్ విజయ్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. అతను ఓఎస్డీగా అపాయింట్మెంట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోనే ఆయన మరొకసారి తొలగించేసడం జరిగింది. సో వామపక్షాలు అలాగే కూటమిలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులందరూ దీన్ని వ్యతిరేకించారు. వాళ్ళ డెసిషన్ని, వాళ్ళ అభిప్రాయాలని తాను పరిగణలోకి తీసుకుంటాను, ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతానంటూ అసెంబ్లీ సెషన్లోనే ఆయన మాట్లాడారు. ఫ్లోర్ టెస్ట్కి సంబంధించినప్పుడే ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన కొంతసేపటికే మొత్తానికైతే ఈ వెట్రివెల్ రిక్కీ పండిట్ అనే ఈ వ్యక్తిని రిమూవ్ చేశారు. గతంలో కూడా ఈయన జయలలితకి కూడా ఒక సన్నిహితుడిగా పనిచేశాడు. అతనికి కూడా జయలలితకు కూడా ఎట్ ద సేమ్ టైం ఒక స్పిరిచువల్ అడ్వైజర్గా ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. బిజినెస్ సర్కిల్స్లో అలాగే పొలిటీషియన్స్ అందరికీ కూడా ఈయన ఒక అడ్వైజర్గానే, గతంలో స్పిరిచువల్ అడ్వైజర్గానే పనిచేశారు. మరి విజయ్తో కూడా ఒక సినిమా నుంచి రాజకీయంలోకి వచ్చే ఆ తరుణంలో, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ముందు నుంచి కూడా విజయ్తో ట్రావెల్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద విజయ్కి ఒక రియాలిటీ చెక్ అనుకోవాలి. సినిమాల్లో ఇష్టానుసారంగా లాయల్ పీపుల్కి, లాయలిస్టులకి ఎలాంటి పదవులైనా ఇచ్చే అధికారం అక్కడ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా తన చర్యలని వెనకకి తీసుకున్నాడు విజయ్. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయ్ తీసుకున్న ఈ డెసిషన్ అంటే ఒక ఈగో లేని పర్సన్ని చూస్తున్నారా విజయ్లో మీరు? ఈగో లేని పర్సన్ కాబట్టే ప్రజల అభిప్రాయం అలాగే ప్రతిపక్షాల అభిప్రాయాన్ని ఆయన గౌరవించి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని అనుకుంటున్నారా? లేక విజయ్ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయా? మొదటగా డెసిషన్ తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తానని అప్పుడు ఆలోచించలేదా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU